అన్న చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనలో ప్రజాపాలన నడుస్తుంది అనుకోవచ్చా? దరిద్రమైన పాలన సార్ ఇది. ప్రజాపాలన అని చెప్పాడు దీన్ని. దరిద్రమైన పాలన ఇది. అతను చెప్పిన 6 గ్యారెంటీలలో ఒక్క గ్యారెంటీ కూడా కంప్లీట్ అవ్వలేదు. లైక్ అతను పరిపాలిస్తాడు అనుకున్నాం, కానీ కంప్లీట్గా అతను ఫోకస్ కంప్లీట్గా హైడ్రా పైన పెట్టాడు. హైడ్రా గురించి మాట్లాడితే మెయిన్ థింగ్ ఈ గవర్నమెంట్లో డిజాస్టర్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ డిజాస్టర్ అవ్వడానికి రీజన్ హైడ్రా. ఎవరో కష్టపడి ఇల్లులు కట్టుకున్నారు చాలామంది. వాళ్ళు లోన్స్ తీసుకున్నారు, ఈఎంఐస్ తీసుకున్నారు, లేకుంటే ఊర్లో ఉన్న 2 ఎకరాలు 3 ఎకరాలు పొలం అమ్ముకొచ్చి హైదరాబాద్లో ఒక ఇల్లు ఉండాలి, మెట్రో సిటీలో ఇల్లు ఉండాలని చెప్పి హౌసెస్ వాళ్ళు పర్చేస్ చేస్తే ఓవర్ నైట్ వాళ్ళకు నోటీస్ ఇవ్వకుండా ఓవర్ నైట్ వచ్చి వాళ్ళ ఇల్లులు కూల్చివేతారు. లైక్ ఇది చెప్పాలో లేదో నాకు తెలియదు, బట్ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి గవర్నమెంట్ పడిపోవడానికి రీజన్ అదొకటి. హైడ్రా అనేది చాలా బిగ్గెస్ట్ రీజన్ అవుతుందండి అది. అండ్ సెకండ్ థింగ్ అనేది లైక్ అతను రైతు బంధు ఇస్తా అని చెప్పారు. రైతు బంధు ఒక టర్మ్ ఎగ్గొట్టేశారు. అండ్ సెకండ్ టర్మ్ ఏంటంటే 15,000 ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు 12,000 రూపీస్ ఇస్తున్నారు రైతు బంధుది. అండ్ థర్డ్ థింగ్ పెన్షన్స్, వృద్ధాపుల పెన్షన్స్ ఉండొచ్చు, లేకపోతే లైక్ వికలాంగుల పెన్షన్స్ ఉండొచ్చు. ఏవైతే ఉన్నాయో 2,000, 4,000 ఉన్నారు, 4,000, 6,000 అని చెప్పారు. అవి ఏవి ఇంప్లిమెంట్ చేయడం కాకుండా ఇయర్లీ 3 to 4 టైమ్స్ వాళ్ళు దాన్ని అవాయిడ్ చేస్తున్నారు. ఆన్ టైం పే చేయకుండా అవాయిడ్ చేస్తున్నారు. ఇఫ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడితే మనము డెవలప్మెంట్ అనేది జీరో అండి కంప్లీట్గా. ఎప్పుడైతే డెవలప్మెంట్ డిస్కషన్ మీడియాలో అండ్ పబ్లిక్ వాయిస్లో నుంచి వస్తుందో ఆ టైంలో రేవంత్ రెడ్డి అనే ఒక చిట్టి నాయుడు ఏం చేస్తాడంటే ఆయన లైక్ ఒకసారి అంటారు హైడ్రాని మీడియా స్క్రీన్ పైకి తెస్తారు పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయడానికి. ఇంకోసారి ఏం చేస్తారంటే అల్లు అర్జున్ని తెస్తారు. అల్లు అర్జున్ చేస్తారు ఇంకొకసారి. యాక్చువల్లీ అసలు అల్లు అర్జున్ తప్పేముందండి? మైక్లో అతను సీఎం పేరు మర్చిపోవడమా? అందరూ అనుకుంటున్నారు అల్లు అర్జున్ చేసిన మిస్టేక్ స్టేజ్ పైన సీఎం నేమ్ మర్చిపోవడం, రేవంత్ రెడ్డి అని చెప్పి పలకడం మర్చిపోవడం అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. బట్ అది కాదండి మెయిన్ రీజన్. అల్లు అర్జున్ ఏదైతే అల్లు స్టూడియో కోకాపేటలో ఏదైతే అల్లు స్టూడియో కడుతున్నారో అది 16 acres కోకాపేటలో అల్లు స్టూడియో కడుతున్నారు. దానిపైన రేవంత్ రెడ్డి గారాల కూతురు కన్నుబడింది. అది ప్రైమ్ ల్యాండ్లో ఉంది. ఆ ల్యాండ్ మీరు చూసినట్టయితే కంప్లీట్గా యూ సర్కిల్లో ఉంటుంది. ఇప్పుడు మీరు ఉప్పర్ రింగ్ రోడ్ తీసుకోండి, లేకపోతే గచ్చిబౌలి లైక్ ఆ రింగ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయి కదా అలా తీసుకుంటే మధ్యలో ల్యాండ్ వస్తుంది. సరౌండింగ్ మొత్తంలో మీకు ఓవరాల్ టైప్ ఆఫ్ రోడ్ వస్తుంది. అక్కడ ఏంటంటే వీళ్ళ కూతురు కన్నుబడింది అక్కడ. ఇది లాస్ట్ 6 months 8 months నుంచి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే గెలిచిన తర్వాత 2-3 months తర్వాత వీళ్ళు అల్లు అర్జున్ని అల్లు ఫ్యామిలీని ఫోర్స్ చేస్తున్నారు. ఆ ల్యాండ్ మాకు కావాలి, ఫస్ట్ సెటిల్మెంట్ కోసం పిలిచారు, తర్వాత పర్చేస్ అని చెప్పారు, అంతా చెప్పారు. లాస్ట్కి ఏంటంటే అతను చెయ్యని మిస్టేక్ కూడా. ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ భవన్ ఉందండి, ఇక్కడ నేను వస్తున్నాను నార్మల్గా, నాకేమైనా అయిపోయింది, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, నాకేమైనా అయిపోయి ఇదైపోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నా లైఫ్ ఏం పోయింది అనుకోండి, లేకుంటే నాకు యాక్సిడెంట్ అయింది అనుకోండి, దానికి అక్కడ ఉన్న కేటీఆర్ గారు కారణం ఎలా అవుతారండి? చెప్పండి అవ్వరు కదా. అలాంటిది అల్లు అర్జున్ ఒక మూవీ దగ్గరికి వెళ్ళినందుకు అల్లు అర్జున్ తన సినిమాని చూడడానికి, తన ఫ్యాన్స్తో చూడడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వచ్చిన పర్సన్ తన చిన్నపిల్లల్ని తీసుకురావడం ఒక తప్పు. తీసుకొచ్చింది తను అక్కడ చనిపోతే తనని అల్లు అర్జున్ A11 ఉన్న ముద్దాయిని తీసుకెళ్లి జైల్లో పెట్టడము, అతన్ని మెంటల్గా ట్రిగర్ చేయడము, మెంటల్ టార్చర్ చేయడము, ఇదంతా అతను పేరు మర్చిపోవడం కాదండి. మీడియా ముందు పేరు మర్చిపోవడం అనేది ఒకటే హైలైట్ అవుతుంది. దీని వెనుక ఉంది కోకాపేటలో 16 acres ల్యాండ్ ఉంది. 1 acre ల్యాండ్ ఈక్వల్ టు 120 crore ఉంది అక్కడ. అది కంప్లీట్ కోకాపేటలోనే ప్రైమ్ ల్యాండ్ అది. సో అది ఇన్ని డేస్ దానిపైన ఫోకస్ పెట్టారు. అదైపోయింది కదా. మళ్ళీ ఇప్పుడు ఎస్టర్డే మాదాపూర్లో మళ్ళీ హైడ్రా తీసుకొచ్చి మళ్ళీ ఇంకో డ్రామా క్రియేట్ చేస్తున్నారు. అంటే అల్టిమేట్గా నేను ఏం చెప్పాలనుకున్నానంటే ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మీడియా మేనేజ్ చేస్తారు అంతే. ఇతను గ్రామాలను, తండాలను, మండలాలను, నియోజకవర్గాలను, పబ్లిక్ని ఇతను సర్వ్ చేయడు. ఇతను మీడియాని మేనేజ్ చేసి పబ్లిక్ని డైవర్ట్ చేస్తుంటాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాడు చెప్పాలా నేను? నెక్స్ట్ ఇతను చేసే పని ఏంటంటే ఇది రేజింగ్ కేసులో కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాడు పక్కా డెఫినెట్లీ. దీని ఒక 3 weeks 4 weeks రొటేట్ చేస్తాడు. మళ్ళీ హైడ్రా తీసుకొస్తాడు, మళ్ళీ ఇంకొకటి తీసుకొస్తాడు. ఈ గ్యాప్లో మన అల్లు అర్జున్ రామ్ చరణ్ది గేమ్ చేంజర్ మూవీ హిట్ అవుతుంది. మళ్ళీ అతనిపైన ఏదైనా కేసు పెట్టి అది నడిపిస్తాడు. ఇతని వర్క్ మొత్తం మీడియా మేనేజ్ చేయడం అండి. హీఈస్ ఎ ఫెయిల్యూర్ సీఎం, సీల్డ్ కవర్ సీఎం. అతను సీఎం అయ్యే అర్హతనే లేదండి. ఈజ్ నాట్ ఈవెన్ ఏ మినిస్టర్. సీఎం అయ్యే ముందు అతను మినిస్టర్ కూడా కాదు. అతను సీఎం అయ్యే అర్హత అతను 1% కూడా లేదు. సీల్డ్ కవర్లో వచ్చిన సీఎం అతను పీసీసీ పోస్ట్ని అతను 50 crore ఇచ్చి కొన్నాడు. 50 crore పబ్లిక్లో తెలిసింది. 500 crore ఇవ్వచ్చు, 1000 crore ఇవ్వచ్చు. ఎందుకంటే ఇతనికి ఆంధ్రాలో మన టీడీపీ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కదా ఇండైరెక్ట్గా. సో హీఈస్ నాట్ ఫిట్ ఫర్ ద సీఎం పోస్ట్. వన్ వర్డ్లో చెప్పాలంటే హీఈస్ నాట్ ఫిట్ ఫర్ ద సీఎం పోస్ట్. అండ్ ఇది కాంగ్రెస్లో ఎవరైతే కాంగ్రెస్ హైకమాండ్ ఏదైతుందో వాళ్ళు ఇది నోటీస్ చేశారు. వితిన్ 6 to 8 months ఆర్ వితిన్ 6 to 1 year 6 months to 1 year లోపు ఇతన్ని దించేసి బట్టి విక్రమార్క గారు ఉన్నారు కదా ఆయన్ని సీఎం చేస్తారు.
అప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఏం గేమ్ ప్లే చేస్తుంది, ఎలక్షన్స్ ముందు మేము దళితుని సీఎం చేస్తామని చెప్పి అప్పుడు ఆ స్లాంగ్ తోటి ఆ వే తోటి పబ్లిక్లోకి మళ్ళీ వస్తారు. 2029 ఎలక్షన్లో ఒక వేవ్ వస్తుంది, ఒక సునామీ వస్తుంది, ఒక తుఫాన్ వస్తుంది. 117 సీట్స్లో 110+ సీట్స్ టీఆర్ఎస్ పార్టీ ఈజీగా గెలిచేస్తుందండి. క్యాండిడేట్ ఎవరైనా ఉన్నాయండి, కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఫేస్ చూసి ఆటోమేటిక్గా ఓట్స్ వచ్చేసాయి. 2029లో విక్టరీ అనేది అది ఓపెన్ సీక్రెట్. అది అయితే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రచారం ఏంటంటే ప్రజాపాలన బ్రహ్మాండంగా నడుస్తుంది, ప్రజలు చాలా బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు, ప్రతి విషయంలో సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ గవర్నమెంట్ చెప్పుకుంటుంది. వాళ్ళ పని వాళ్ళ గవర్నమెంట్ బాలేదని చెప్పి వాళ్ళే చెప్పుకోలేరు కదా సార్. వాళ్ళ గవర్నమెంట్ బాలేదని చెప్పి వాళ్ళు చెప్పుకోలేరు కదా. నేను ఒక పబ్లిక్ కామన్ మ్యాన్లో చెప్తున్నాను. నేను పబ్లిక్గా ఒక కామన్ మ్యాన్లో ఒక క్రౌడ్లో ఉండే ఒక పర్సన్లా చెప్తున్నాను. అసలు ఈ గవర్నమెంట్ అంతా వేస్ట్ గవర్నమెంట్. దీనికంటే బీహార్లో ఉండే గవర్నమెంట్స్ బెటర్. ఇంకా నితీష్ కుమార్ గవర్నమెంట్, లాలూ ప్రసాద్ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్స్ ఇంకా చాలా బెటర్ ఉండే. అట్లీస్ట్ అక్కడ 40% పబ్లిక్ పైన ఫోకస్ ఉండేది, 60% కరప్షన్ ఉండేది. ఇక్కడ 90% కరప్షన్ అయిపోయిందండి. అక్కడ మనకు అక్కడ ప్రగతి భవన్ అని చెప్పి కేసీఆర్ గారు కట్టించారండి. ఆ ప్రగతి భవన్లో వెళ్ళి కూర్చొని అతను పరిపాలించవచ్చు కదా. అక్కడ ఒక దళితుని కూర్చోబెట్టి ఇక్కడ వెనుక ఉన్న ఈ పోలీస్ కమిషనరేట్లో ఇతను కూర్చొని ఇక్కడ పరిపాలిస్తాడండి. అసలు అతను మనిషా, అతను మెంటలా, సైకోనా అర్థం కాదండి. అతను ఒకప్పుడు లైక్ పక్క రాష్ట్రంలో ఎవరో ఉండే, అలా చేసి 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చారు. ఇతను 11 కాదు కదా, 5-6 సీట్లు కూడా రావండి ఇతనికి గోయింగ్ ఫార్వర్డ్. ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఇతను సీఎంలా ఉంటే 5-6 సీట్లు కూడా రావు. నెక్స్ట్ ఎలక్షన్ 2029 వరకు, నెక్స్ట్ 4 years వరకు ఎందుకన్నా ఇప్పుడు ఇంకో 3 to 6 monthsలో జెడ్పీటీసీ ఎలక్షన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. అప్పుడు తెలిసిపోతుంది వాళ్ళు పబ్లిక్ సాటిస్ఫై ఉన్నారా లేదా, పబ్లిక్ హ్యాపీ ఉన్నారా లేదా, అప్పుడు తెలిసిపోతుంది ఈజీగా. దెర్ ఈజ్ నో డౌట్. ఇప్పుడు సర్పంచ్ అండ్ ఎంపీటీసీ సీట్లు ఎన్నైతే ఉన్నాయో 80 to 85% కంప్లీట్గా క్లీన్ స్వీప్ టీఆర్ఎస్ చేస్తుంది. క్లీన్ స్వీప్. అయితే గత 10 సంవత్సరాలు తెలంగాణ అనేది ఒక బ్రాండ్లా ఎదిగింది. సో ఇప్పుడు మొత్తము ఏమున్నా కానీ తెలంగాణలో ఏదో ఒక ఇష్యూ నడుస్తుంది. అలాగే ఇండస్ట్రియల్ కంపెనీస్ కానీ వాళ్ళు కూడా రావడానికి భయపడుతున్నారు. దీనికి ఏ విధంగా చూడొచ్చు మనం? తెలంగాణ పేరు మొత్తం డామినేట్ అంటే మొత్తం పేరు పోగొట్టే విధంగా ఈ పరిపాలన ఉందనుకోవచ్చు అన్న. ఇప్పుడు ఒక పర్సన్కి ఏదైనా డెవలప్మెంట్ చేయాలంటే ఒక విజన్ ఉండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే పర్సన్ ఎలా అంటే అతను కుర్చీ అతను కాపాడుకోవడానికి అతను ఏమైనా చేస్తాడు. అతను డెవలప్మెంట్ అయిందా అవ్వలేదా అతనికి సంబంధం లేదు. అతనికి లైక్ రోడ్స్ వచ్చాయా లేదా సంబంధం లేదు, ఇండస్ట్రీస్ వచ్చాయా లేదా సంబంధం లేదు, బిగ్ ఎంఎన్సీ మల్టీనేషనల్ లెవెల్ కంపెనీస్ వచ్చాయా ఇక్కడ అతనికి సంబంధం లేదు, దేంతో సంబంధం లేదు. అతని సీట్ కావాలి అంతే. అతని సీట్ కావాలి. తిను పంచుకో. అతను తినాలి, అతను ఎమ్మెల్యేస్ పంచుకోవాలి, అతను మినిస్టర్స్ పంచుకోవాలి. ఇదే అతని పని. ఇక డెవలప్మెంట్ అంటారా, డెవలప్మెంట్ కంప్లీట్లీ జీరో. మీరు మీడియా పర్సన్ కదా, మీరు చెప్పండి అన్న లాస్ట్ 1 year ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా? నథింగ్. మీడియా మేనేజ్మెంట్ కంప్లీట్గా మీడియా మేనేజ్మెంట్. కేసీఆర్ కట్టిన దాంట్లో వచ్చి తను కూర్చుంటున్నాడండి. అది కేసీఆర్ కట్టిన దాన్ని పేరు మార్చేసి ప్రగతి భవన్ని అది గడీలు అని చెప్పారు. మరి దీంట్లో వచ్చి ఎందుకు కూర్చుంటున్నారు అంటే కంప్లీట్గా ఏమున్నా లాస్ట్ 10 years బ్యాక్, బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ గురించి మనం ఒక 2 sentences మాట్లాడాలంటే, బిఫోర్ తెలంగాణ మీకు లైక్ విలేజ్లలో ఎక్కడ చూస్తున్నా కూడా 10, 12, 15 lakhs కంటే ఎక్కువ లేదు ఎకరం భూమి. అది రోడ్డుకుంటే 20 lakhs అనుకోండి, లోపల ఉంటే 7-8 lakhs ఆర్ మ్యాక్స్ 10 lakhs అనుకోండి. మ్యాక్సిమం అది 5 lakhs 3 lakhsలో అమ్ముడుపోయిన భూములు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు 50 లక్షలకు తక్కువ ఎక్కడ ఎకరం భూమి లేదు. 50 లక్షలకు తక్కువ ఎక్కడ భూమి లేదు మీకు. మీరు ఏ తండాకి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. కోకాపేటలో ఇప్పుడు మనకు ల్యాండ్ వాల్యూస్ 100 CR+ వెళ్తున్నాయంటే దానికి కారణం ఎవరండి? 10 years రూల్ చేసిన టీఆర్ఎస్ గవర్నమెంటే కదా. వీళ్ళు వచ్చాక ఏమైందండి, రియల్ ఎస్టేట్ మొత్తం ల్యాప్స్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కంపెనీ అయినా చూసేది ఏంటంటే, ఏ కంపెనీ అయినా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వచ్చి మన స్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే, మన క్యాపిటల్లో వచ్చి ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళు చూసేది ఏంటి? వాళ్ళు ఫస్ట్ రియల్ ఎస్టేట్ ఎలా ఉందని చూస్తారు, గవర్నమెంట్ ఎలా ఉందని చూస్తారు. ఇక్కడ ఏంటంటే ఎవరో వచ్చి ఇక్కడ కడతారు, ఇతను వచ్చి ఇక్కడ కూలగొట్టేస్తాడు. ఇతను డెవలప్మెంట్ చేయడు. ఇతను డెవలప్ అయిన దాన్ని డిజాస్టర్ చేస్తారు ఇతను. సో వచ్చిన సంవత్సరంలో ఏదో ఒకటి ఇష్యూ మీద కేసు, లేకపోతే హైడ్రా పేరు అను, ఫోన్ ట్యాపింగ్ అను, లగచర్ల ఘటన అను, అనేక ఇష్యూలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూనే ఉంది. 1 monthకో వీక్కో అట్లా ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ చేయాలనే ఆలోచనతో ఇప్పుడు ఒక ఇష్యూ నడుస్తుంది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందని అనుకోవచ్చు. మీడియా మేనేజ్మెంట్ అన్న, దట్స్ ఇట్. మీడియా మేనేజ్మెంట్ ఇక్కడ ఏం లేదు. ఇంకా ఇతను ఏం చేయడు. మీడియా మేనేజ్మెంట్. మీడియా స్క్రీన్ పైన ఒకటి చూపెట్టాలి, బ్యాక్ ఎండ్లో కరప్షన్ చేయాలి. దట్స్ ఇట్. ఇంకేముండదు ఇతని పని అంతే. 1 lineలో చెప్పాలంటే ఇతను మీడియాని మేనేజ్ చేస్తాడు. ఈజ్ నాట్ ఎ చీఫ్ మినిస్టర్, హీజ్ ఎ మేనేజర్. దట్స్ ఇట్ అంతే.
మనం ఎక్కడో దగ్గర వర్క్ చేసి ఒక మేనేజర్ లాగా వర్క్ చేస్తాం కదా, ఒక 5 మందిని 10 మందిని హ్యాండిల్ చేసి, సేమ్ అంతే ఇతను కూడా. హీజ్ అ మేనేజర్, హీజ్ నాట్ అ చీఫ్ మినిస్టర్. అది చెట్టు ఒకరిది మొక్క ఒకరిది అంటారు కదా, ఈ చెట్టు ఏమో ఆంధ్రాది, మొక్క ఇక్కడ ఉంది, తెలంగాణలో ఉంది. ఎంతో ఎంతో ఆంధ్ర నాయకులు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఆంధ్ర నాయకులు తెలంగాణని దోచుకుంటున్నారని చెప్పి కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసి సెంట్రల్ గవర్నమెంట్ని కన్విన్స్ చేసి తెలంగాణ తీసుకొచ్చారు. తర్వాత ఏమైందండి? మనం చేసుకున్న మిస్టేక్ ఏంది? ఎవరైతే మనల్ని మొత్తం మన వెనుక మనల్ని ఎవరైతే మన నీళ్లు కరప్షన్ చేసుకున్నారో, మన ఏమంటారు మన ఫండ్స్ కరప్షన్ చేసుకున్నారో, మన సిటీలో ఉన్న ప్రైమ్ ల్యాండ్స్ ఎవరైతే కరప్షన్ చేసుకున్నారో వాళ్ళందరూ ఇక్కడ ఉన్న ఆంధ్రాలో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉన్న సీఎం ఎవరి బ్లెస్సింగ్తో సీఎం అయ్యారు? రేవంత్ రెడ్డి. ఆంధ్రాలో ఉన్న చంద్రబాబు నాయుడు బ్లెస్సింగ్స్ తోటి ఇక్కడ అతను సీఎం అయ్యాడు. రేవంత్ రెడ్డి ఈజ్ ఎ షాడో ఆఫ్ చంద్రబాబు నాయుడు. దట్స్ ఇట్.